నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ విస్తృత జిల్లా సమావేశంలో భాగంగా నూతన కమిటీ ఎన్నిక. నూతన జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లబోయిన లక్ష్మణ్ దొర. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలో ITDA కార్యాలయం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షులు పొడెంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ లంబాడీలను ST జాబితా నుండి తొలగించే వరకు ఆదివాసీ పోరాటం ఆగదని, దానిలో భాగంగానే రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి వరకు తుడుందెబ్బని విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ కూడా లంబాడీలను ST జాబితా నుండి తొలగించే విషయంలో ఆదివాసీల పక్షాన లేవు అని, మన సమస్యను మనమే పరిష్కరించుకునేలా కొమరంభీం బిరసముండా తరహాలో పోరాటాలకు సిద్ధమవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మండలాల అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చండి. ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో ఆనాడు పనిచేసినటువంటి తుడుందెబ్బ నాయకత్వాన్ని అంచెలంచెలుగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు తెలిసినటువంటి ఉద్యమాలు చేసేటప్పుడు లంబాడ కాకుండా ABCD వరి కోసమే అప్పుడు సంఘం ఏర్పడడం జరిగింది. ఈనాడు లంబాడ ABCD వరీకరణ కాకుండా అసలే తీసేస్తే మనకు 1వ తరగతి నుండి చదివి IAS IPS వరకు కూడా విద్య వల్ల మనం నష్టపోతున్నాం. మనకు 99% వాళ్ళే తీసుకుపోతుండే భావనతోనే ఈరోజు స్టడీలో ఉన్నటువంటి పర్సన్, మేధావు శక్తి ఉన్నటువంటి కొంతమంది మేధావి వ్యవస్థని వేరి రాష్ట్ర కమిటీలో తీసుకోవడం జరిగింది. దాంట్లో పాత నాయకత్వం, కొత్త నాయకత్వం కలిపి ఆ రోజు పనిచేస్తున్నటువంటి వారిని కూడా మన చుట్టుపక్కల ఉన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో కూడా లంబాడి నాయకత్వం మన పక్కనే మహారాష్ట్ర కూడా అక్కడ ఉన్నటువంటి లంబాడిని కూడా STగా కలపాలని వాళ్ళు ప్రతిపాదనలు పెడుతున్నారు. దానికి దిగిటిగా మనం కూడా 29 రాష్ట్రాలలో మన గురికి కూడా కాపాడుకోకపోతే మన తుడుందెబ్బ అనే మన తర్వాత వచ్చినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమానికి పూనుకొని వాళ్ళని ST జాబితాలో కలపాలని వాళ్ళు స్టేట్లో కానీ కేంద్రంలో కానీ ధర్నాలు, ఆందోళన చేసి అధికారులపై, పొలిటికల్పై ఒత్తిడి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం 1996లో ఏర్పడినటువంటి తుడుందెబ్బ మనం కూడా ఎందుకు ఆ దిశకు పోవద్దు. ఆనాడు విద్యావంతులు కేవలం ఒక అంటే ఇప్పుడు నిర్మాణం జరగబోయే జిల్లా కమిటీలు ఖచ్చితంగా ప్రతి మండలంలో మండల కమిటీ చేయాలి. ఆ మండల కమిటీలు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు చేయాలి. మేము అప్పుడేసిన విద్యాసంఘం నాయకత్వమే ఇప్పటి వరకు నడుస్తా ఉన్నాం. అప్పుడేసిన గ్రామ కమిటీలు ఇప్పటి వరకు నడుస్తా ఉన్నాం. చాలా మంది గ్రామాల లోపలికి పోలేకపోయింది, వాళ్ళ చైతన్యం చేయలేకపోయింది, చాలా అసమానతలకు గురైంది, చాలా అన్యాయాలకు గురైంది. కనీసం ఎక్కడైనా దాడులతో కూడా పోయి స్పందించేటువంటి పరిస్థితి ఉంది. మన భోజనం ఇంకా గాయపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఎత్తుకున్నాం కాబట్టి ఏదైనా అంశాలలో మళ్ళీ ఓడిపోతారు. అక్కడ సభలు, సమావేశాలు డిస్టర్బ్ చేయడానికి తయారవుతారు. కాబట్టి ఇలాంటి అసమానతలు ఎన్నో ఉంటాయి, వ్యతిరేక భావజాలాలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మనకి. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకత్వం మొత్తంలో ఏకతాటి మీద నిలబడి ఒక సమర్థవంతమైనటువంటి జిల్లా నాయకత్వాన్ని ఎన్నుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో కార్యాచరణ, రాష్ట్ర కమిటీ కార్యాచరణ పిలుపు మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కృష్ణవారిగా వస్తాడు, కౌగిలించుకుంటాడు. మోడీ ఒక పెద్ద షో చేసి మొత్తం మీద ఎన్నికల విజయంలో అయితే బీజేపీకు 9 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 10 ఎంపీలు కూడా వచ్చినాయి.
రాజకీయ రిజల్ట్ చూపెట్టాడు కాబట్టి మోడీ 5 జడ్జిల ధర్మాసనం కొడితే 7 జడ్జిల ధర్మాసనంతో వర్గీకరణ చేసుకోవచ్చని వచ్చింది. అంత శక్తి మన దగ్గర ఉన్నదా? రాజకీయాలను ఓట్లను తిప్పే శక్తి తుడుందెబ్బ దగ్గర ఉన్నదా? మన అంతా ముంగడిపోతా డెలికి గుంజే సమాజం. ఇగో ఈ సమాజంలోకి వెళ్ళి కూడా ఇంకా ప్రక్షాళన చేసి ఇంకా సాధిస్తామనే ఆలోచనతో ముంగడికి పోయే మీటింగ్ ఇవాళ మనం కూర్చున్నాం. ఇవాళ కూర్చున్న మీటింగ్ అదే. ఆ పరిష్కారాల దిశగానే ఇవాళ ముందుగా మేము రాష్ట్ర కమిటీ అయిన తర్వాత 17 జిల్లా కమిటీలు వేయాలి. 17 జిల్లా కమిటీల తర్వాత విద్యార్థి కమిటీలు వేయాలి, మహిళా కమిటీలు వేయాలి, కళాకారుల కమిటీలు వేయాలి, 175 మండల కమిటీలు వేయాలి. మా బాలకృష్ణ గారు చెప్పినట్టు తర్వాత 2000 గ్రామ కమిటీలు వేయాలి. అప్పుడు మాత్రమే ఒక సమతూలిన సమకాలిక ఉద్యమాన్ని తీసుకురాగలుగుతామనే ఒక దృఢ సంకల్పంతో ఏప్రిల్ 30 వరకు మేము ఏ ప్రోగ్రాం పెట్టుకోలేదు. కేవలం కమిటీ నిర్మాణాల ప్రోగ్రాం ఇంకొకటి లేదు. కమిటీలని నిర్మాణం అయిన తర్వాత అప్పుడు ముచ్చట. మనోళ్ళంతా రాజకీయ పార్టీల మక్కులు ఉన్నారు కదా, మనోళ్ళంతా ఆ పార్టీలు ఉన్నోని వాళ్ళకి అర్థం చేయించగలగాలంటే కంపల్సరీ మనం సమీకరించాలా, బోధించాలా, పోరాడాలి. ఈ 3 సూత్రాల ప్రకారం మనం పోవాలి. కాబట్టి ఇవాళ మనం ఈ యొక్క జిల్లా కమిటీ ఎన్నికను మనం పెట్టుకున్నాం. దీని తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటి డేట్లు కూడా మనకు ముంగడ కనిపిస్తాయి. దాంట్లో వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో ఉండాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అందరికీ రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ ఈ తరుణంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆదివాసీల పక్షాన్ని నిలబడతలేదు, ఏ పార్టీ కూడా నిలబడతలేదు. రాజకీయం నేచర్ ఎట్లుంటుందంటే ఈ జెండా ఉన్నోనికి ఏ రాజకీయ పార్టీ మీద ప్రేమ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, జెండా ఉన్నోనికి రాజకీయ పార్టీ మీద ప్రేమ ఉంది. మేము మేడారంలో ప్రహ్లాద్ మీద దాడి చేసినప్పుడు లంబాడీలు గారు వాళ్ళ పిటిషన్ ఇచ్చారు, కోయలే ఇచ్చిండ్రు. అంటే ఒక అట్లుంటారు మన లీడర్. మొన్న ఒక మనపేట మండలం ఒక డిస్కషన్ జరిగింది. ఒక సోషల్ మీడియా నెంబర్ ఉంటుంది నాకు, ఇప్పుడు కూడా మన మీటింగ్ అంతా అప్డేట్ పోతాను. ఆ అప్డేట్ నెంబర్ మీదనే కంప్లైంట్ చేసిన ఒక కార్యకర్త, మన లీడరే, కుటుంబ లీడర్. ఇగో ఈ పిల్లగాని ఆధార్ కార్డు పడకపోయి కూర్చోబెడతారు ఎస్ఐ. మా గణేష్ అంటారు ఈ నెలలో పడక, గానే పడకపోతారండి ఇలా.